Harish, the best academy. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. ఈరోజు మనం సెంట్రల్ స్కీమ్స్ పార్ట్ 1 వీడియోకి కంటిన్యూషన్గా సెంట్రల్ స్కీమ్స్ పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో భాగంగా ఫస్ట్ స్కీమ్ ద సర్వే ఆఫ్ విలేజెస్ అబడి మ్యాపింగ్ విత్ ఇంప్రవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. దీనినే ప్రధానమంత్రి స్వామిత్వ స్కీమ్ అంటారు. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. మరి ఈ స్కీమ్ను ప్రధానమంత్రి మోడీ ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2020 ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రోజున లాంచ్ చేయడం జరిగింది. నేషనల్ పంచాయతీరాజ్ డే ఏప్రిల్ 24, 2020న ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రైమ్ మినిస్టర్ స్వామిత్వ స్కీమ్ వచ్చేసి సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అనగా కేంద్ర ప్రభుత్వ పథకం. మరి ఈ స్కీమ్ కింద ఏ విధంగా గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారు అంటే ముందుగా విలేజెస్లో ఉన్న ల్యాండ్స్ అన్నింటినీ కూడా సర్వే చేస్తారు. అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ GIS శాటిలైట్ మ్యాపింగ్ టెక్నాలజీని ఉపయోగించి గ్రామీణ భారతదేశంలో ఉన్న భూములన్నింటినీ సర్వే చేసి ఆ భూములకు సంబంధించిన ఓనర్లకు యాజమాన్య హక్కులు కల్పించడం జరుగుతుంది. ఇలా కల్పించడం ద్వారా వాళ్లకు భవిష్యత్తులో ఎటువంటి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వచ్చినా వాటిని పరిష్కరించడానికి వీలుగా ఉంటుంది. అలానే గ్రామీణ భారతదేశంలో ప్రాపర్టీ ట్యాక్స్ను మనము ఎక్కువగా భారీ సంఖ్యలో సమర్థవంతంగా వసూలు చేయవచ్చు. మరి ఈ స్వామిత్వ స్కీమ్ కింద అలా సర్వే చేసిన తర్వాత యజమానులకు ప్రాపర్టీ రైట్స్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రాపర్టీ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ స్వామిత్వ స్కీమ్ని తొలిసారిగా ఏప్రిల్ 24, 2020న పైలట్ ప్రాజెక్టుగా 1,00,000 గ్రామాల్లో తీసుకురావడం జరిగింది. తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. ఎన్ని గ్రామాల్లో అంటే 1,00,000 గ్రామాలు, 1,00,000 విలేజెస్. మరి ఆ పైలట్ ప్రాజెక్ట్ ఎన్ని రాష్ట్రాల్లో అమలైంది తొలిసారిగా అంటే 9 రాష్ట్రాలు. ఆ 9 రాష్ట్రాలు ఏవి అంటే హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన ఈ 9 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా సెలెక్ట్ అయ్యింది. ఈ పైలట్ ప్రాజెక్టును ఏప్రిల్ 24, 2020న లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ PM స్వామిత్వ స్కీమ్ను దేశవ్యాప్తంగా ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2021 ఏప్రిల్ 24న 2021 ఏప్రిల్ 24న దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ను స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇటీవల మనకి PM స్వామిత్వ స్కీమ్ న్యూస్లో ఎందుకుంది అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు PM స్వామిత్వ పథకం కింద దాదాపు 65 లక్షల ప్రాపర్టీ కార్డులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 65 లక్షల ప్రాపర్టీ కార్డులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ 65 లక్షల ప్రాపర్టీ కార్డులు 50,000 విలేజ్లకు పైగా సంబంధించినవి, 50,000 గ్రామాలకు పైగా సంబంధించినవి, 10 రాష్ట్రాలు, 2 యూనియన్ టెరిటరీలకు సంబంధించినవి. ఈ 10 రాష్ట్రాలు మరియు 2 యూనియన్ టెరిటరీలలో విస్తరించి ఉన్న మోర్ దాన్ 50,000 విలేజెస్లో 65 లక్షల ప్రాపర్టీ కార్డులను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే జనవరి 18, 2025. ఇది ఇప్పటి వరకు ప్రాపర్టీ రైట్స్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన చర్యలో ఇది లార్జెస్ట్ డ్రైవ్ అని చెప్పవచ్చు.
ఈ 65 లక్షల ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేయడం అనేది ఇప్పటి వరకు అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్ అని చెప్పవచ్చు. 18 జనవరి 2025న డిస్ట్రిబ్యూట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. మరి పిఎం స్వామిత్వ పథకం కింద ఇప్పటి వరకు ఎన్ని ప్రాపర్టీ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే 2.25 కోట్ల ప్రాపర్టీ కార్డులను డిస్ట్రిబ్యూట్ చేశారు. మనకి ఎగ్జామ్లో ఈ డేటా అంతా ఇంపార్టెంట్, ఎవ్రీ డేటా. ఇప్పటి వరకు పిఎం స్వామిత్వ పథకం కింద దాదాపు 2.25 కోట్ల ప్రాపర్టీ కార్డులను భూ యాజమానులకు అందించడం జరిగింది. మరి ఇంకా ఈ స్వామిత్వ పథకం కింద సాధించిన పురోగతి ఏంటంటే ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఇప్పటి వరకు 3.17 లక్షల గ్రామాలను మ్యాప్ చేయడం జరిగింది. 3.17 లక్షల గ్రామాలను ఈ డ్రోన్ టెక్నాలజీని వినియోగించి మ్యాపింగ్ చేయడం జరిగింది. మరి ఆ 3.17 లక్షల గ్రామాలు ఎంత భూభాగాన్ని కలిగి ఉన్నాయంటే, ఎంత మ్యాపింగ్ చేసింది అంటే దాదాపు 67,000 స్క్వేర్ కిలోమీటర్ల ఆఫ్ రూరల్ రెసిడెన్షియల్ ల్యాండ్ 3.17 లక్షల గ్రామాల్లో విస్తరించి ఉన్న దాదాపు 67,000 చదరపు కిలోమీటర్లు 67,000 చదరపు కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఉన్న ల్యాండ్ని మ్యాపింగ్ చేయడం జరిగింది. మరి దీని విలువ ఎంత అంటే దాదాపు ఈ మ్యాపింగ్ విలువ, ఆ భూములు చేశారు కదా మ్యాపింగు, ఆ మ్యాపింగ్ చేసిన భూముల విలువ దాదాపు 132 లక్షల కోట్లు, 132 లక్షల కోట్ల విలువైన భూమిని మ్యాపింగ్ చేయడం జరిగింది. మరి పిఎం స్వామిత్వ పథకానికి సంబంధించి నోడల్ మినిస్ట్రీ, దీనిని అమలు పరిచే బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. మరి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక్కటే ఈ పథకాన్ని అమలు పరుస్తూ ఉందా అంటే విత్ ద కొల్లాబరేషన్ మిగతా డిపార్ట్మెంట్ల సహకారంతో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ దీన్ని అమలు పరుస్తూ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ మరియు స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారము, స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంటు, అలానే స్టేట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సహకారము, చివరగా సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఈ పిఎం స్వామిత్వ పథకం కింద మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఎవరెవరు దీనిని అమలు పరుస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్లస్ ఎవరి సహకారం అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు స్టేట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మరియు సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఈ స్కీమ్ను అమలుపరచడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ పిఎం స్వామిత్వ స్కీము, ఈ పురోగతి, ఈ స్కీమ్ కింద సాధించిన పురోగతి. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్. ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ఇప్పుడు వార్తల్లో ఎందుకుందంటే ఈ స్కీమ్ను లాంచ్ చేసి 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద సాధించిన పురోగతి గురించి మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు తెలుసుకోవాలి. సో మరి బేటీ బచావో బేటీ పడావో ఈ పథకాన్ని ఎప్పుడు తీసుకొని వచ్చారు అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు జనవరి 22, 2015న హర్యానా రాష్ట్రంలోని పానిపట్టులో లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు? జనవరి 22, 2015లో పానిపట్టులో దీనిని లాంచ్ చేయడం జరిగింది, హర్యానా రాష్ట్రం. మరి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చైల్డ్ సెక్స్ రేషియోని మెరుగుపరచాలి, అలానే గర్ల్ చైల్డ్కి సంబంధించి, ఆడ శిశువుకి సంబంధించి వాళ్ళను రక్షించాలి, గర్ల్ చైల్డ్కి భవిష్యత్తులో కావాల్సిన విద్యను అందించాలి. మరి మనకు ఇంకా లక్ష్యాలు ఏమున్నాయి అంటే ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద ముఖ్యమైన లక్ష్యాలు ఏమున్నాయంటే ప్రతి సంవత్సరం కూడా సెక్స్ రేషియోని 2 పాయింట్ల మేర ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలి. ఎవ్రీ ఇయర్ సెక్స్ రేషియోని 2 పాయింట్ల మేర ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలి.
ఎవ్రీ ఇయర్. అలానే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని పెంచాలి. అంటే హాస్పిటల్స్లో హెల్త్ కేర్ సెంటర్లలోనే మాత్రమే కాన్పులు జరిగేలా చూడాలి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని పెంచాలి. అలానే స్కూల్ డ్రాప్అవుట్ రేట్స్ను కూడా తగ్గించాలి. స్కూల్ డ్రాప్అవుట్స్ రేట్స్ను కూడా తగ్గించాలి. మరి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద మనం లక్ష్యాలు చూసాము. ఇది ఎప్పుడు లాంచ్ చేశారో చూసాము. ఇప్పుడు 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ స్కీమ్ కింద సాధించిన పురోగతి ఏంటంటే మనకు సెక్స్ రేషియో అట్ బర్త్ అనేది పెరిగింది. 2014-15లో సెక్స్ రేషియో 918 ఉంటే ఇప్పుడు 2023-24 నాటికి 930కి చేరుకునింది. అలానే సెకండరీ ఎడ్యుకేషన్లో ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్న గర్ల్స్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా పెరిగింది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సెకండరీ ఎడ్యుకేషన్ను అభ్యసిస్తూ ఉన్న గర్ల్స్లో ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 2014-15తో పోల్చుకుంటే 2023-24 నాటికి పెరిగింది. ఎంత పెరిగింది అంటే 2014-15లో 75.51% ఉంటే ఈ 2023-24 నాటికి 78% చేరుకుంది. మరి అలానే హాస్పిటల్స్లోను హెల్త్ కేర్ సెంటర్లలోనూ జరుగుతూ ఉన్న కాన్పులు కూడా పెరిగినాయి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. మరి ఇన్స్టిట్యూషనల్ డెలివరీసు ఎంత పెరిగినాయి అంటే 2013-14కి వచ్చేసరికి 61% ఉంటే ఇప్పుడు అది 97.3%కి పెరిగింది. 2023-24 నాటికి 97.3% పెరిగింది. మరి ఇప్పుడు ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ అనేది మనకు ఇప్పుడు ఏ పథకం కింద కలిపారు అంటే మిషన్ శక్తి, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన మిషన్ శక్తి అనే ఒక స్కీమ్ కిందకు ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ను కలపడం జరిగింది. ఈ మిషన్ శక్తి స్కీమ్ ఎందుకంటే ఇది కూడా అంబ్రెల్లా స్కీమ్ అని చెప్పవచ్చు. ఇది మహిళల సేఫ్టీ కోసము, మహిళల ఎంపవర్మెంట్ కోసము తీసుకొచ్చిన స్కీము. దీని కాలపరిమితి ఎప్పటి వరకు అంటే 2021 నుంచి 2026 వరకు మనకు మిషన్ శక్తి అనేది అమల్లో ఉంటుంది. మరి ఈ మిషన్ శక్తి కింద మనకు 2 కాంపోనెంట్లు ఉంటాయి. మిషన్ శక్తి కింద మనకు 2 కాంపోనెంట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి సంబల్ అనే ఒక కాంపోనెంటు, రెండవది సామర్థ్య అనే ఒక కాంపోనెంటు. మనకు ఈ మిషన్ శక్తి కింద ఈ సంబల్ అనే కాంపోనెంట్ ఏంటి అంటే మహిళల భద్రతకు, మహిళల రక్షణకు సంబంధించినది. అదే సామర్థ్య అంటే మహిళల ఎంపవర్మెంట్ కోసం, మహిళలను చైతన్యవంతం చేయడానికి తీసుకొచ్చిన కాంపోనెంట్ ఇది అనమాట మిషన్ శక్తి కింద. మరి మనకు మిషన్ శక్తి కింద సంబల్ అనే ఒక కాంపోనెంట్ ఉంది కదా. ఈ సంబల్ కింద ఏంటంటే మహిళలకు రక్షణ కల్పించడానికి 1 స్టాప్ సెంటర్లు, హెల్ప్ లైన్ నెంబర్లు, అలానే లోక్ అదాలత్ల తరహాలో నారీ అదాలత్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ కాంపోనెంట్ కింద? సంబల్ కింద. మనకి సంబల్ కింద 1 స్టాప్ సెంటర్లు ఉంటాయి. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181 ఉంటుంది హెల్ప్ లైన్ నెంబరు. నారీ అదాలత్లు వాళ్ళకి ఏవైనా సమస్యలు వస్తే ఉమెన్కి సంబంధించిన కేసులను ఇక్కడ పరిష్కరించుకోవచ్చు. మరి అదే
సామర్థ్య కాంపోనెంట్ కింద ఏముంటాయంటే మహిళలను చైతన్యవంతపరచడానికి ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద వాళ్లకు ఫైనాన్షియల్ సహకారము, ఆర్థిక సహకారం అందించడము, అలానే వాళ్ళకు కావాల్సిన పోషక ఆహారాన్ని అందించడము అటువంటివి జరుగుతుంది సామర్థ్య కాంపోనెంట్ కింద. మరి నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి పిఎం కేర్స్ ఫండ్. ఈ పిఎం కేర్స్ ఫండ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ ఫండ్. ఈ పిఎం కేర్స్ ఫండ్ ఎవరికి సంబంధించినది అంటే కరోనా కాలంలో చిన్నారులు ఎవరైతే తమ తల్లిదండ్రులను కోల్పోయారో, ఎవరైతే తమను సంరక్షిస్తూ ఉన్న లీగల్ గార్డియన్స్ని కోల్పోయారో కరోనా చేత, లేదంటే ఎవరైతే దత్తత తీసుకున్నారో అటువంటి దత్తత తల్లిదండ్రులు కరోనా బారిన పడి చనిపోయారో అటువంటి చిన్నారులను, అటువంటి చిన్నపిల్లలను వాళ్ళను ఆదుకోవడానికి పిఎం కేర్స్ ఫండ్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 29th మే 2021 లాంచ్ చేయడం జరిగింది. 29th మే 2021 లాంచ్ చేయడం జరిగింది. మరి పిఎం కేర్స్ ఫండ్ స్కీమ్ కింద చిల్డ్రన్ ఎలిజిబుల్, ఎవరు అర్హులు అంటే ఎవరైతే తమ తల్లిదండ్రులను మార్చ్ 11, 2020 నుంచి మే 5, 2023 మధ్య ఈ పీరియడ్ మధ్యన ఎవరైతే తమ తల్లిదండ్రులను, లేదంటే తమ లీగల్ గార్డియన్ను, లేదంటే తమను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కరోనా వల్ల మరణిస్తే వాళ్ళు ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి, ఈ టైం పీరియడ్ మధ్యలో మాత్రమే మనకు ఎలిజిబుల్. మరి ఈ పిఎం కేర్స్ ఫండ్ పథకం కింద వాళ్ళకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే దే గెట్ ఎ మంత్లీ స్టైపెండ్ వన్స్ దే టర్న్ 18. వాళ్లకు, ఆ చిన్నారులకు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రతి నెల స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. 18 ఏళ్ళు నిండిన తర్వాత మంత్లీ స్టైపెండ్, ప్రతి నెల వాళ్లకు ఆర్థిక సహకారం ఇవ్వడం జరుగుతుంది. అదే చిన్నారులు 23 ఏళ్లకు చేరుకున్న తర్వాత ఈ పిఎం కేర్స్ ఫండ్ నుంచి 10 లక్షలు ఆ చిన్నారులకు అందించడం జరుగుతుంది. వన్స్ వాళ్ళకు 23 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ పిఎం కేర్స్ ఫండ్ నుంచి 10 లక్షలు వాళ్లకు ఆర్థిక సహకారం ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ పిఎం కేర్స్ ఫండ్ కింద వాళ్లకు ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇస్తారు. వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించడానికి, ఆ చిన్నారులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తారు. ఆ ఎడ్యుకేషన్ లోన్స్ పైన ఇంటరెస్ట్ కూడా ఆ పిఎం కేర్స్ ఫండే చెల్లిస్తుంది. వాళ్ళకి అలానే ఇంకా ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే దే గెట్ ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ 5 lakh అండర్ ఆయుష్మాన్ భారత్ టిల్ 18 years. వాళ్లకు 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ పిఎం కేర్స్ ఫండ్ కింద. ఎంత? 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్. వాళ్ళకి 18 ఏళ్ళ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి పిఎం కేర్స్ ఫండ్ కింద చిన్నారులకు లభించే బెనిఫిట్స్ అని చెప్పవచ్చు. మనకి పిఎం కేర్స్ ఫండ్ని ఎవరు అమలుపరుస్తారు అంటే ఈ అమలుపరిచే బాధ్యత వచ్చేసి మనకు కేంద్ర స్థాయిలో ఈ స్కీమ్ను అమలుపరిచే బాధ్యత
ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వాళ్ళు కేంద్ర స్థాయిలో దీన్ని అమలు పరుస్తారు. అదే రాష్ట్ర స్థాయిలో అయితే ఈ పిఎం కేర్స్ ఫండ్ని ఎవరు అమలు చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ డీలింగ్ విత్ ద జువెనైల్ జస్టిస్ సెటప్ ఇన్ ద స్టేట్. స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు స్టేట్ లెవెల్లో దీన్ని అమలు పరుస్తారు. అదే డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే, జిల్లా స్థాయిలో అయితే ఈ పిఎం కేర్స్ ఫండ్ని జిల్లా కలెక్టర్లు దీన్ని అమలు పరిచే బాధ్యత తీసుకుంటారు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్. మరి ఇప్పుడు పిఎం కేర్స్ ఫండ్ మనకు న్యూస్లో ఎందుకు ఉంది అంటే పిఎం కేర్స్ ఫండ్ కింద మనకు 2022-23కి సంబంధించి మనకు డొనేషన్స్ దీనికి అందినాయి. ఆ డొనేషన్స్ మనకి 2 రకాలు. పిఎం కేర్స్ ఫండ్ కింద మనకు డొనేషన్స్ అనేవి స్వచ్ఛందంగా ఇవ్వడం జరుగుతుంది, వాలంటరీ డొనేషన్స్ అయినా ఇస్తారు. అలానే విదేశాల నుంచి కూడా డొనేషన్లు వస్తాయి, విదేశీ విరాళాలు. గుర్తుపెట్టుకోండి, మనకు పిఎం కేర్స్ ఫండ్ కింద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు విదేశీ విరాళాలు కూడా పిఎం కేర్స్ ఫండ్కి రావడానికి ఆస్కారం ఉంది, దే ఆర్ ఎలిజిబుల్. మరి 2022-23 సంవత్సరానికి సంబంధించి పిఎం కేర్స్ ఫండ్ కింద స్వచ్ఛందంగా డొనేషన్లు ఎంత వచ్చినాయంటే 909 కోట్లు వచ్చాయి. రెండు 2022-23 సంవత్సరానికి సంబంధించి స్వచ్ఛందంగా డొనేషన్లు 909 కోట్లు ఇవ్వడం జరిగింది. విదేశీ విరాళాలు అయితే 2.57 crore మనకు 2022-23 సంవత్సరానికి సంబంధించి వచ్చినాయని చెప్పవచ్చు. ఓవరాల్గా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పిఎం కేర్స్ ఫండ్కి దాదాపు 912 కోట్ల డొనేషన్లు మనకు వచ్చాయని చెప్పవచ్చు. మరి ఓవరాల్గా ఇప్పటి వరకు తీసుకుంటే ఈ పిఎం కేర్స్ ఫండ్లో మనకు ఎంత డొనేషన్స్ ఉన్నాయంటే దాదాపు 13,540 కోట్లు మనకు 13,067 కోట్లు వాలంటరీ డొనేషన్లు ఉన్నాయి, 538 కోట్లు విదేశీ విరాళాలు మనకు ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలి అంటే 13,539 కోట్ల మేరకు పిఎం కేర్స్ ఫండ్లో నిధులున్నాయని చెప్పవచ్చు. మరి ఇంకా ఈ ప్రైమ్ మినిస్టర్ కేర్స్ ఫండ్స్ గురించి మనము డీటెయిల్గా తెలుసుకోవాలి. ఈ పిఎం కేర్స్ ఫండ్ అనేది మనకు ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. దేని కింద ఏర్పాటు చేయడం జరిగింది అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 కింద న్యూఢిల్లీలో మార్చ్ 2020లో దీనిని పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి పిఎం కేర్స్ ఫండ్కి చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. మరి పిఎం కేర్స్ ఫండ్కి సంబంధించి ఎక్స్ అఫీషియో చైర్మన్లు ఎవరు ఉంటారు అంటే రక్షణ శాఖ మంత్రి, హోంమంత్రి, అలానే ఆర్థిక శాఖ మంత్రి, వీళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా వ్యవహరిస్తారు. మరి ఈ ఫండ్ కింద మనకు విరాళాలు వస్తాయి కదా, ఈ విరాళాలను మనము విపత్తులు వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ను తయారు చేయాలన్నా కొనాలన్నా దానికి పిఎం కేర్స్ ఫండ్ కింద నిధులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి పిఎం కేర్స్ ఫండ్కి ఎవరైతే విరాళాలు ఇస్తారో దాతలు, ఆ విరాళాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్పెండిచర్ కింద పరిగణించబడతాయి. కార్పొరేట్
సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్పెండిచర్ కింద పరిగణించబడతాయి ఎవరైతే పిఎం కేర్స్ ఫండ్కి నిధులు ఇస్తారో. సో నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి స్వదేశ్ దర్శన్ స్కీమ్. ఈ స్వదేశ్ దర్శన్ స్కీమ్ ఏంటంటే భారతదేశంలో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం తీసుకొచ్చిన స్కీమ్. ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2014-15లో లాంచ్ చేయడం జరిగింది. ఈ స్వదేశ్ దర్శన్ స్కీము సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అనగా కేంద్ర ప్రభుత్వ పథకం. స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది. రాష్ట్రాలలో కావాల్సిన టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, టూరిజంను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనకి స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద మనకు పురోగతి ఏం సాధించాము అంటే 2014-15 నుంచి 2018-19 కాలానికి సంబంధించి స్వదేశ్ దర్శన్ పథకం కింద 76 ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 2014-15 నుంచి 2018-19 కాలానికి గాను స్వదేశ్ దర్శన్ పథకానికి సంబంధించి 76 ప్రాజెక్టులకు అంగీకారం తెలపడం జరిగింది. ఈ 76 ప్రాజెక్టులు టూరిజంను అభివృద్ధి చేయడానికి. ఆ 76 ప్రాజెక్టుల విలువ ఎంత అంటే 5292.57 కోట్లు. ఆ 76 ప్రాజెక్టుల విలువ 5292.57 కోట్లు. సో ఈ డేటా ప్రతిదీ ఇంపార్టెంటే, మనకు స్టేట్మెంట్స్లో డైరెక్ట్గా అడగడానికి ఉంది. ఎకనామీలో మనకు టూరిజం ఇండస్ట్రీ కింద అడగడానికి అవకాశం ఉంటుంది ఈ స్కీమ్స్. మరి ఈ 76 ప్రాజెక్టులలో స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద ఈ 76 ప్రాజెక్టులు అప్రూవ్ చేశారు కదా. ఈ 76 ప్రాజెక్టులలో 75 ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయట. ఈ 76 ప్రాజెక్టులలో 75 ప్రాజెక్టులు పూర్తి అయినాయి. మరి ఈ స్వదేశ్ దర్శన్ స్కీమ్నే కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ 2.0గా మాడిఫై చేసింది. అంటే అప్గ్రేడెడ్ వర్షన్ అన్నమాట, స్వదేశ్ దర్శన్ 2.0. ఈ స్వదేశ్ దర్శన్ 2.0 ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో సస్టైనబుల్ టూరిజంను అభివృద్ధి చేయాలి, అంటే సుస్థిరమైన టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయాలి. మరి ఈ స్వదేశ్ దర్శన్ 2.0 కింద ఎన్ని డెస్టినేషన్లను సెలెక్ట్ చేశారు అంటే, ఎన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేశారు అంటే 57 ప్రాంతాలను సెలెక్ట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకు 57 ప్రాంతాలను టూరిస్ట్ ప్లేసులుగా అభివృద్ధి చేయడానికి స్వదేశ్ దర్శన్ 2.0 కింద సెలెక్ట్ చేయడం జరిగింది. మరి మనకు 57 టూరిస్ట్ డెస్టినేషన్లు దేశవ్యాప్తంగా ఉంటే మరి ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఎగ్జామ్లో స్టేట్మెంట్స్లో ఇస్తాడు. ఆంధ్ర నుంచి అయితే కడప జిల్లాలోని గండికోట, విశాఖపట్నం ప్రాంతంలోని అరకు, లంబసింగి ఈ 57 డెస్టినేషన్లలో మనకు చోటు దక్కించుకున్నాయని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, 57 డెస్టినేషన్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 డెస్టినేషన్లు ఉన్నాయి. ఒకటి కడప జిల్లాలోని గండికోట, మనకు విశాఖపట్నం ప్రాంతంలోని అరకు, లంబసింగి. మరి తెలంగాణ నుంచి ఏమున్నాయంటే తెలంగాణ నుంచి కూడా 2 డెస్టినేషన్లను సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకటి భువనగిరి, అనంతగిరి చోటు దక్కించుకున్నాయి 57 ప్రదేశాలలో. మరి మనకు ఈ స్వదేశ్ దర్శన్ 2.0 స్కీమ్ కింద ఎన్ని ప్రాజెక్టులను ఆమోదం తెలిపారు, ఎన్ని ప్రాజెక్టులకు అప్రూవల్ ఇచ్చారు అంటే 34 ప్రాజెక్టులు. గుర్తుపెట్టుకోండి, మనకు
34 ప్రాజెక్టులు ఆమోదం తెలపడం జరిగింది. ఆ 34 ప్రాజెక్టుల విలువ ఎంత అంటే 793 కోట్ల విలువ. 793.2 కోట్ల విలువ. సో గుర్తుపెట్టుకోండి, స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద అయితే 76 ప్రాజెక్టులను ఆమోదం తెలపడం జరిగింది. వాటి విలువ 5292.57 కోట్లు. అదే స్వదేశ్ దర్శన్ 2.0 కింద అయితే మరో 34 ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం జరిగింది. వాటి విలువ 793.2 కోట్లు. మరి ఈ 34 ప్రాజెక్టులలో కొన్ని బార్డర్ ఏరియాస్కు సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మనకు బార్డర్ ఏరియాలు, హిల్ ఏరియాలు ఉంటాయి కదా, అక్కడ టూరిజంను అభివృద్ధి చేయడం అంటే చాలా సవాళ్ళతో కూడుకున్నది. అటువంటి ఏరియాల్లో కూడా కొన్ని ప్రాజెక్టులను ఈ స్వదేశ్ దర్శన్ 2.0 స్కీమ్ కింద చేర్చడం జరిగింది. ఈ 34 ప్రాజెక్టులలో ఈ 34 ప్రాజెక్టుల విలువ 793.2 కోట్లు. మరి స్వదేశ్ దర్శన్ స్కీమ్ 2.0లోనే మనకు ఒక సబ్ స్కీమ్ ఉంది, ఒక ఉప స్కీమ్. ఆ ఉప స్కీమ్ ఏంటంటే ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్. అంటే మనకు కొన్ని టూరిస్ట్ ప్రాంతాలలో సౌకర్యాలు, మౌలిక వసతులు అంత అభివృద్ధి చెంది ఉండవు. ఉదాహరణకు బార్డర్ ఏరియాస్ తీసుకుంటే ఆ బార్డర్ ఏరియాస్లో టూరిజంను డెవలప్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన పని. సో అటువంటి ఛాలెంజ్ ఉన్న ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడానికి ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అనే ఒక సబ్ స్కీమ్ని 2.0 స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద తీసుకురావడం జరిగింది. మరి ఈ ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కాంపోనెంట్ కింద అడిషనల్గా 42 డెస్టినేషన్లను సెలెక్ట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఈ ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ స్కీమ్ కింద అడిషనల్గా 42 ప్రాంతాలను సెలెక్ట్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి జన్ధన్ యోజన. మనకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది నేషనల్ మిషన్ ఆన్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ మనకి ఇప్పుడు వార్తల్లో ఎందుకుందంటే ఈ స్కీమ్ను లాంచ్ చేసి 10 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ స్కీమ్ కింద సాధించిన పురోగతిని మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజనను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2014 సంవత్సరం ఆగస్టు 28న లాంచ్ చేయడం జరిగింది. 28 ఆగస్ట్ 2014న దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి పిఎంజేడీవై సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఏంటంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ప్రోగ్రామ్. మనకి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటే ఏంటి అసలు? ఎవరికైతే బ్యాంకింగ్ సదుపాయాలు లేవో, ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు లేవో అటువంటి వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్లు కల్పించి వాళ్ళని ఫైనాన్షియల్ సిస్టంలోకి తీసుకురావడమే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అని చెప్పవచ్చు. మరి ఈ బేసిక్ టెనెట్స్ ఏంటి స్కీమ్? ఈ పిఎంజేడీవై స్కీమ్కి సంబంధించి బేసిక్ ఫీచర్స్ ఏంటివి అంటే, ఫస్ట్ ఫీచర్ వచ్చేసి బ్యాంకింగ్ ద అన్బ్యాంక్డ్. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కల్పించడము. ప్రతి అడల్ట్కి, ప్రతి యువకుడికి ఒక బేసిక్ సేవింగ్స్ అకౌంట్, ఒక బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. కేవైసీ నార్మ్స్ కూడా సింపుల్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జీరో బ్యాలెన్స్. గుర్తుపెట్టుకోండి, ఈ పిఎంజేడీవై బ్యాంక్ అకౌంట్స్ని జీరో బ్యాలెన్స్తో కూడా మెయింటైన్ చేయవచ్చు, 0 బ్యాలెన్స్తో కూడా మెయింటైన్ చేయవచ్చు. ఏమి ఛార్జెస్ పడవు, జీరో ఛార్జెస్. మరి నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సెక్యూరింగ్ ద అన్సెక్యూర్డ్. అంటే భద్రత లేని వాళ్ళకి ఆర్థిక భద్రత కల్పించాలి. అటువంటి వాళ్లకు ఈ పిఎంజేడీవై స్కీమ్ కింద రూపే డెబిట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. రూపే డెబిట్ కార్డులు డబ్బును డ్రా చేసుకోవడానికి.
అలానే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్, ఫ్రీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ 2 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరు 2 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. మరి అలానే ఇంకొక ఫీచర్ ఏంటంటే ఫండింగ్ ద అన్ఫండెడ్, అంటే ఈ పథకం కింద ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి మైక్రో క్రెడిట్ సదుపాయాలు, మైక్రో పెన్షన్ సదుపాయాలు, అటువంటివి ముద్రా స్కీమ్ కింద లోన్లు ఇవ్వడము జరుగుతుంది. ఇంకా బెనిఫిట్స్ ఏమున్నాయంటే మనం చెప్పుకున్నాం, ప్రతి యువకుడికి ఒక బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనేమి లేదు, 0 బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయవచ్చు, 0 ఛార్జెస్. అలానే ఈ పిఎంజేడీవై బ్యాంక్ అకౌంట్ కింద ఎవరైతే డిపాజిట్ చేస్తారో ఆ డిపాజిట్ల పైన వడ్డీని కూడా చెల్లిస్తుంది ఈ పథకం కింద. ఇంటరెస్ట్ కూడా మనకు ఆ డిపాజిట్ల పైన మనకు లభిస్తుంది. రూపే డెబిట్ కార్డులు ఇస్తారు. మనకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరు స్టార్టింగ్లో 1 lakh ఉండేది. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరు 1 lakh ఉండేది, ఇప్పుడు అది 2 లక్షలకు చేరుకునింది. అయితే ఆ 2 లక్షలు ఏ అకౌంట్లకు ఇస్తారు అంటే 28/8/2008 తర్వాత ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్లకు ఇవ్వడం జరుగుతుంది. ఆగస్ట్ 28, 2018 తర్వాత ఎవరైతే మనకు ఆగస్ట్ 28, 2018 తర్వాత ఎవరైనా కొత్తగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్లు ఓపెన్ చేసినట్టయితే వాళ్లకు లభించే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరు 2 లక్షలు. అలానే ఇంకా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఎంత ఉంటుంది అంటే 10,000 వరకు ఉంటుంది. అంటే 10,000 వరకు ఎవరికైతే అకౌంట్ ఉందో బ్యాంక్ అకౌంటు 10,000 వరకు వాళ్ళకు అడిషనల్గా విత్డ్రా చేసుకోవచ్చు, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. అలానే పిఎంజేడీవై అకౌంట్ హోల్డర్స్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కింద నిధులు అందుతాయి. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కావచ్చు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కావచ్చు, అటల్ పెన్షన్ యోజన కావచ్చు, ముద్రా యోజన కింద ఇచ్చే లోన్స్ కూడా, ఇటువంటివి ఫెసిలిటీలన్నీ కూడా ఈ పిఎంజేడీవై అకౌంట్ హోల్డర్స్ పొందవచ్చు. మరి ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్ కింద మనం సాధించిన పురోగతి ఇప్పుడు చర్చించుకోవాలి. జనవరి 22, 2025 నాటికి అఫీషియల్ డేటా ప్రకారము వివిధ బ్యాంకులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ పురోగతి ఎలా ఉంది అంటే గుర్తుపెట్టుకోండి, ఇది అప్డేటెడ్ లేటెస్ట్. జనవరి 22, 2025 నాటికి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి అంటే 54.66 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది ఈ పథకం కింద. 54.66 కోట్ల లబ్ధిదారుల అకౌంట్లలో 55%కు పైగా అకౌంట్లను కలిగి ఉన్నది మహిళలు. 55%కు పైగా అకౌంట్లు ఎవరు కలిగి ఉన్నారు అంటే ఉమెన్, మహిళలు. అంటే దీన్ని బట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ సాధ్యమైందని చెప్పవచ్చు. మరి ఈ లబ్ధిదారుల అకౌంట్లలో 54.66 కోట్ల లబ్ధిదారుల అకౌంట్లలో ఎంత బ్యాలెన్స్ ఉంది అంటే 2,45,181 కోట్ల మేర బ్యాలెన్సు ఈ అకౌంట్లలో ఉందట. 2,45,181 కోట్ల మేర బ్యాలెన్సు ఉన్నది. మరి మనకు బ్యాంక్ మిత్రాలని ఉంటాయి, వీటినే బిజినెస్ కరస్పాండెంట్స్ అంటారు. ఈ బ్యాంక్ మిత్రాలు ఏంటంటే ఎక్కడైతే ఏటీఎంలు అంతగా సదుపాయంలో లేవో, కొన్ని గ్రామాలకు ఏటీఎంలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు అందుబాటులో ఉండవు, అటువంటి చోట ఈ బిజినెస్ కరస్పాండెంట్స్ లేదా బ్యాంక్ మిత్రాలు అనే వాళ్ళు వచ్చేసి మనకు ఈ బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఈ బ్యాంక్ మిత్రాలు మనకు 13.55 లక్షల బ్యాంక్ మిత్రాలు ఈ పథకం కింద మనకు బ్యాంకింగ్ సర్వీసెస్లు అందిస్తూ ఉన్నాయి. ఎన్ని బ్యాంక్ మిత్రాలు? 13.55 లక్షల బ్యాంకింగ్ మిత్రాలు. గుర్తుపెట్టుకోండి,
డేటా ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. 13.55 లక్షల బ్యాంక్ మిత్రాలు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్వీసెస్ అందిస్తూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అండ్ ఇట్స్ ప్రోగ్రెస్ అచీవ్డ్. మరి నెక్స్ట్ టాపిక్ మనకు మేక్ ఇన్ ఇండియా. మరి మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు మనకు వార్తల్లో ఎందుకు ఉంది అంటే, మేక్ ఇన్ ఇండియా స్కీమ్ స్టార్ట్ చేసి 10 years అవుతా ఉంది. 10 years అయిన సందర్భంగా మేక్ ఇన్ ఇండియా పథకం కింద సాధించిన పురోగతి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ బేసిక్ థింగ్, మేక్ ఇన్ ఇండియా లోగో ఏంటి అంటే లయన్. గుర్తుపెట్టుకోండి, మేక్ ఇన్ ఇండియా లోగో లయన్. మేక్ ఇన్ ఇండియా లోగో లయన్. మరి మేక్ ఇన్ ఇండియా స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు September 25, 2014 లాంచ్ చేయడం జరిగింది. అంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కూడా ఇచ్చినప్పుడు ఈ కింది వాటిలో పథకాలను ఎప్పుడు లాంచ్ చేశారు అని చెప్పి డేట్లు ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లాంచ్ అయ్యింది. మనకి అది August 28, 2014 ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్టార్ట్ అయితే, ఇది September 25, 2014 మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ అయింది. సో డేట్ వెరీ ఇంపార్టెంట్, ఇవి ఇంపార్టెంట్ స్కీములు కాబట్టి. మరి ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశాన్ని తయారీ రంగంలో ఒక గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దాలి. ప్రపంచంలోనే భారతదేశాన్ని తయారీ రంగంలో నెంబర్ 1 ప్లేస్లో నిలబెట్టడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. మరి ఇంకా లక్ష్యాలు ఏమున్నాయంటే, మనకు ఇండియన్ ఇండస్ట్రీ వృద్ధి రేటును ప్రతి సంవత్సరం కూడా 12 నుంచి 14%కు చేర్చేలా చేయడము. ప్రతి సంవత్సరము ఇండియన్ ఇండస్ట్రీ వృద్ధి రేటును 12 నుంచి 14%కు తీసుకురావాలి. అలానే 2022 కల్లా 100 మిలియన్ల కొత్త జాబులను క్రియేట్ చేయాలి. 2022 కల్లా 100 మిలియన్ల కొత్త ఇండస్ట్రియల్ జాబులను సృష్టించాలి. అలానే 3వ లక్ష్యం ఏంటంటే, భారతదేశ జీడిపిలో తయారీ రంగం వాటాను 25%కి చేర్చాలి. భారతదేశ జీడిపిలో తయారీ రంగం వాటాను, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వాటాను 25% ఆఫ్ జీడిపికి తీసుకురావాలి 2022 సంవత్సరం కల్లా. అయితే ఈ టార్గెట్ ఇయర్ను ఇప్పుడు మార్చడం జరిగింది. ఈ టార్గెట్ ఇయర్ ఇప్పుడు మనకు 2025 కల్లా. గుర్తుపెట్టుకోండి, టార్గెట్ ఇయర్ను ఇప్పుడు 2025కు మార్చారు. మరి మేక్ ఇన్ ఇండియా స్కీమ్ను మనము భారత ప్రభుత్వము మేక్ ఇన్ ఇండియా 2.0గా మాడిఫై చేసింది. మేక్ ఇన్ ఇండియా 2.0. మరి 2.0 వర్షన్ని 2021లో అనౌన్స్ చేశారు. గుర్తుపెట్టుకోండి, 2.0 వర్షన్ని 2021లో అనౌన్స్ చేశారు. మరి ఈ మేక్ ఇన్ ఇండియా 2.0 కింద మనకు ఎన్ని సెక్టార్లు ఫోకస్లో ఉన్నాయి అంటే 27 సెక్టార్లు, 27 సెక్టార్స్. ఈ 27 సెక్టార్లలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి 15 సెక్టార్లు, సర్వీస్ సెక్టార్కి సంబంధించి అంటే సేవా రంగానికి సంబంధించి 12 సెక్టార్లు. గుర్తుపెట్టుకోండి, మనకు 27 సెక్టార్లలో ఏవేవి కూడా మనం తెలుసుకోవాలి. 27 సెక్టార్లలో తయారీ రంగానికి సంబంధించి 15 సెక్టార్లు, సేవా రంగానికి సంబంధించి 12 సెక్టార్లు. మరి 15 సెక్టార్లు జస్ట్ ఒకసారి ఊరిని అట్లా లిస్ట్ అవుట్ చేస్తాను. ట్రై టు రిమెంబర్. ఏరోస్పేసు, డిఫెన్స్ రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, బయోటెక్నాలజీ రంగము, క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, కెమికల్స్ పెట్రోకెమికల్స్ రంగము, ఎలక్ట్రానిక్స్ రంగము, లెదరు ఫుట్వేర్ ఇండస్ట్రీ,
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, జెమ్స్ జ్యువెలరీ ఇండస్ట్రీ, షిప్పింగ్ ఇండస్ట్రీ, రైల్వేస్, కన్స్ట్రక్షన్ రంగము, రెన్యూవబుల్ ఎనర్జీ రంగము. మరి సర్వీస్ సెక్టార్లో 12 ఉన్నాయి. ఐటీ రంగము, టూరిజం రంగము, మెడికల్ టూరిజము, మెడికల్ ట్రావెలు, ట్రాన్స్పోర్టేషన్ రంగము, లాజిస్టిక్స్ రంగము, ఫైనాన్స్ సర్వీసెస్, ఆడియో విజువల్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, కమ్యూనికేషన్ సర్వీసెస్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇంజనీరింగ్ సర్వీసెస్, పర్యావరణ సేవలు, ఫైనాన్షియల్ సేవలు, ఎడ్యుకేషనల్ సేవలు. ఇవి 15 మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించిన సెక్టార్లు, సర్వీస్ రంగానికి సంబంధించి 12 సెక్టార్లను గుర్తుపెట్టుకోవచ్చు. మరి పిల్లర్స్ ఏమున్నాయి మనకు? ఈ మేక్ ఇన్ ఇండియా రంగానికి సంబంధించి మనకు పిల్లర్స్ వచ్చేసి న్యూ ప్రాసెసెస్ ఒక పిల్లర్ అనగా కొత్త విధానాలు అంటే ఏంటి? మనకు ఈ మేక్ ఇన్ ఇండియా పథకం కింద మనము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన ఫోకస్ చేయడం మొదలుపెట్టాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన. అలానే కొత్త మౌలిక వసతులు. ఇప్పుడు కొత్త మౌలిక వసతుల కింద మనము ఇండస్ట్రియల్ కారిడార్లు, స్మార్ట్ సిటీల పైన ఫోకస్ చేయడం జరిగింది. అలానే న్యూ సెక్టార్స్, కొత్త రంగాలు. ఈ కొత్త రంగాలకు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల లిమిట్లను పెంచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ రంగము, ఇన్సూరెన్స్ రంగము, మెడికల్ డివైజెస్ రంగము, రైల్వేస్ అటువంటి సెక్టార్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచడం జరిగింది. న్యూ మైండ్ సెట్, కొత్త ఆలోచన విధానము. ఇంతకుముందు గవర్నమెంటు రెగ్యులేటర్గా పనిచేసేది, అంటే నియంత్రించేది. ఇప్పుడు నియంత్రించకుండా ఫెసిలిటేటర్గా మారింది. అంటే ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి ఇండస్ట్రీల సహకారంతో భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా కింద మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఫెసిలిటేటర్గా అవతారం ఎత్తిందని చెప్పవచ్చు. ఇప్పుడు మనము మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఎంత మేరకు వచ్చాయో తెలుసుకుందాం. మనకు ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద చాలా పెరిగాయనే చెప్పవచ్చు. 2014-15లో 45 బిలియన్ను అట్రాక్ట్ చేసింది. 45.14 బిలియన్. అయితే ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 70.95 బిలియన్ను ఎఫ్డిఐగా అట్రాక్ట్ చేసింది. 70.95 బిలియన్లు. మరి అత్యధికంగా ఏ సంవత్సరంలో ఈ ఎఫ్డిఐలు భారతదేశంలోకి మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద ప్రవేశించాయి అంటే 2021-22 సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా 84.83 బిలియన్లు ఎఫ్డిఐలు భారతదేశంలోకి ఎంటర్ అయ్యాయని చెప్పవచ్చు. ఓవరాల్గా చూస్తే ఏప్రిల్ 2014 నుంచి మార్చ్ 2024 మధ్య భారతదేశము 667.41 బిలియన్లను ఎఫ్డిఐ రూపంలో అట్రాక్ట్ చేసింది. మరి నెక్స్ట్ ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద ఇంకా పురోగతి ఏం సాధించామంటే మనము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనము చాలా మెరుగుపడాము అని చెప్పవచ్చు. భారతదేశం 2014లో వరల్డ్ బ్యాంక్ ప్రచురించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ప్రకారము ఇండియా ర్యాంక్ 142 ఉంటే అది 2019 సమయానికి 63కి చేరుకునింది. అయితే ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్టును డిస్కంటిన్యూ చేయడం జరిగింది, విడుదల చేయడం ఆపివేసింది. ఎందుకంటే కొన్ని దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం కావచ్చు, డేటా ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల 2020 రిపోర్ట్ తర్వాత వరల్డ్ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ను విడుదల చేయడం ఆపివేసింది. మరి నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి మనకు పిఎం విద్యాలక్ష్మి స్కీమ్. ఈ పిఎం విద్యాలక్ష్మి స్కీము దేనికి సంబంధించింది అంటే మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడము. పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ వచ్చేసి సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇది కేంద్ర ప్రభుత్వ పథకము. ఇటీవల క్యాబినెట్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ ఈ పిఎం విద్యాలక్ష్మి పథకానికి ఆమోదం తెలపడం జరిగింది. మరి ఈ పథకం కింద ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకుంటున్నారో
అటువంటి విద్యార్థులకు ఆర్థిక సహకారము స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ పిఎం విద్యాలక్ష్మి పథకం అనేది జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలకు అనుగుణంగా పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ పనిచేస్తుందని చెప్పవచ్చు. మరి ఈ పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ కింద ఎలిజిబుల్ ఎవరు అర్హులు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ విడుదల చేసే ర్యాంకింగ్స్లో ఏ ఇన్స్టిట్యూట్లు అయితే 1 నుంచి 100 వరకు ఉంటాయో అటువంటి విద్యాసంస్థలలో ఎవరైతే సీట్లు పొందుతారో ఆ విద్యార్థులు ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ అని చెప్పవచ్చు. అలానే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి 101 నుంచి 200 ర్యాంక్ మధ్యలో ఉండే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఆ స్కీమ్స్కు ఆ విద్యాసంస్థల్లో సీట్లు పొందే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పవచ్చు. మరి అయితే ఈ లిస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ దాదాపు 22 లక్షల స్టూడెంట్లను కవర్ చేస్తూ ఉంది ఈ పిఎం విద్యాలక్ష్మి స్కీము. ఈ పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అనేది ఎంటైర్గా డిజిటల్ మోడ్లో ఆపరేట్ చేయబడుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషను పిఎం విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి ఒక పోర్టల్ను హ్యాండిల్ చేస్తుంది. ఆ పోర్టల్ ద్వారా డిజిటల్ మోడ్లో విద్యార్థులకు స్కాలర్షిప్ అందడం జరుగుతుంది. మరి పిఎం విద్యాలక్ష్మి పథకానికి కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 2024-25 బడ్జెట్లో 3600 కోట్ల మేర నిధులు అందించడం జరిగింది. దీని కాల పరిమితి వచ్చేసి 2024-25 నుంచి 2030-31 వరకు పిఎం విద్యాలక్ష్మి పథకము అమల్లో ఉంటుంది. సో ఈ 3600 కోట్లు అందించడం ద్వారా నిధులు మరో 7 లక్షల మంది స్టూడెంట్లకు ఈ పథకము లబ్ధి చేకూరుస్తుందని చెప్పవచ్చు. మరో 7 లక్షల మంది స్టూడెంట్లకు కొత్త స్టూడెంట్లకు లబ్ధి చేకూరుస్తుందని చెప్పవచ్చు. మరి పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ కింద ఎవరు స్కాలర్షిప్ ఆర్థిక సహకారం అందిస్తారు అంటే ఇది అప్లైస్ టు అన్ని రీజనల్ రూరల్ బ్యాంక్స్కి అప్లై అవుతుంది. అలానే షెడ్యూల్డ్ బ్యాంక్స్కి వర్తిస్తుంది. కోఆపరేటివ్ బ్యాంకులకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ పథకం కింద ఇంటరెస్ట్ సబ్వెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటరెస్ట్ సబ్వెన్షన్లో భాగంగా ఆర్థిక సహకారము ఈ వోచర్ల ద్వారా అందించడం జరుగుతుంది విద్యార్థులకు. సో ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ కింద ఉన్నత విద్యాసంస్థలలో చదువుతూ ఉన్న విద్యార్థులు అవి గవర్నమెంట్ విద్యాసంస్థలు అవ్వవచ్చు, లేదంటే ప్రైవేట్ విద్యాసంస్థలు అవ్వవచ్చు. ఏ ఇన్స్టిట్యూట్లు అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారము టాప్ 100 ర్యాంకింగ్స్లో ఉంటాయో అటువంటి ఇన్స్టిట్యూషన్స్లలో చదివే విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలానే రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే 101 to 200 ర్యాంకింగ్స్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యాసంస్థలలో సీట్లు వచ్చిన అటువంటి విద్యార్థులకు ఈ పిఎం విద్యాలక్ష్మి పథకం వర్తిస్తుందని చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెంట్రల్ స్కీమ్స్ అండ్ ఎవ్రీబడి వాచ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఆల్.